పోకో ప్యాడ్, ఈ ప్యాడ్ని మన ఇండియాలోకి అయితే త్వరలో పోకో లాంచ్ చేయబోతుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ప్యాడ్ని సేల్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. వీళ్ళు దాన్ని అయితే ఇప్పుడు టీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పోకో ప్యాడ్ అనేది నేను అనుకోవడం ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళు చైనాలో మే నెలలోనే 23వ తారీఖున ఒక ప్యాడ్ని అయితే లాంచ్ చేశారు. సో అదే ప్యాడ్ని ఇప్పుడు మన ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇదే ప్యాడ్ని వీళ్ళు రెడ్మీలోకి రీబ్రాండ్ కూడా చేశారు మే 30వ తారీఖున రెడ్మీ ప్యాడ్ ప్రో 5G పేరు మీద. ఇండియాలోకి ఫస్ట్ టైం పోకో ఈ ప్యాడ్ని అయితే తీసుకురాబోతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 10,000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 12 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ రియర్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది. సో ఇది ప్యాడ్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్. ఆల్రెడీ మనకి రెడ్మీ ప్యాడ్ ఇప్పుడు 21, 22 అమ్ముతున్నట్టున్నారు. అయితే పోకో అక్కడ లాంచ్ చేసిన వైఫై వేరియంట్ లాంచ్ చేశారు. సెల్యులర్ వేరియంట్ అయితే లాంచ్ చేయలేదు. మరి మన ఇండియాలోకి వచ్చిన తర్వాత సెల్యులర్ వేరియంట్తో తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ సెల్యులర్ వేరియంట్ తీసుకురాబోతే నేను అనుకోవడం ఏ 18,000 రూపాయల్లోనో ఈ ప్యాడ్ని అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇప్పుడు మొత్తం అంతా ఏఐ జమానా అయితే అయిపోయింది. సో రాబోయే రోజుల్లో ఏఐ పుణ్యం అని చెప్పేసి చదువులు కూడా గట్టెక్కేస్తాయి అనమాట. సో అంటే ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయితే అవ్వదు. ఏఐని మేనేజ్ చేయగలిగితే సరిపోద్ది అనమాట. దేన్నైనా సరే మనం సాధించవచ్చు, ఏ రంగంలో అయినా సరే ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఎవరైతే నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో, చదువుకోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ కోసం లెటర్సీ అనే పెన్ అయితే ఒకటి తీసుకొచ్చారనమాట. ఇది పెన్ అయితే కాదు, ఇది ఒక మోజువల్ లాగా అయితే తీసుకొచ్చారు. మన దగ్గర ఉన్న పెన్ కానీ పెన్సిల్ కానీ దీన్ని అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు చదువు అయితే రావాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ చదువు వచ్చిన స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇదైతే చెప్తుందంట. దీంట్లో ఒక మైక్ అయితే ఉంటుంది, అలాగే ఒక బటన్ అయితే ఉంటుంది, యాక్షన్ బటన్ ప్రెస్ చేసి మనం ఏదైనా ఒక వర్డ్ చెప్పామనుకోండి, అది స్పెల్లింగ్తో సహా అక్కడ ఒక చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది, ఆ డిస్ప్లే ద్వారా చూపిస్తుంది. దీని ప్రకారం మనం రాసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. రాబోయే 16 సంవత్సరాల్లో చదువుకొని ఉంటారో వాళ్ళనే వాళ్ళు లేకుండా మొత్తం నిర్మూలించడం కోసం ఇటువంటి డివైస్ని అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ TWSని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్గా టీజ్ అయితే చేస్తుంది. ఇది ఫస్ట్ ఐక్యూ నుంచి రాబోయే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు చైనాలో ఒక మోడల్ అయితే లాంచ్ చేశారు, ఐక్యూ TWS 1E అని చెప్పి. ఇది యాక్చువల్గా వివో TWS 3E రీసెంట్ గా మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు 7వ తారీఖున. వాటినే వీళ్ళు రీబ్రాండ్ చేసి చైనాలో లాంచ్ చేశారనమాట. దాన్నే మన ఇండియాలోకి తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇవి చూడడానికి మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంటాయి చూసారా, ఇన్ ఇయర్ బడ్స్. సో ఆ మాదిరిగా డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో చూడాలి, మనకి అవి నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ ఏమైనా లాంచ్ చేస్తారేమో. ఇప్పుడైతే వీళ్ళు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి HMD గ్లోబల్ నుంచి ఆ MWC ఈవెంట్ జరిగిందిగా, జనవరి నెలలో అనుకుంటా జరిగింది. అప్పుడు వీళ్ళు బార్బీ ఫ్లిప్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే అక్కడ డెమోకి తీసుకొచ్చారు. పోనీ అదేమైనా కొత్త ఫోనే, వీళ్ళు ఏమైనా కొత్తగా ఇన్వెన్షన్ చేసి తీసుకొచ్చారంటే కాదు. 2022లోనే నోకియా 2660 అని చెప్పి ఒక ఫ్లిప్ మొబైల్ లాంచ్ చేసింది. అదే మొబైల్ని వీళ్ళు మళ్ళీ HMD గ్లోబల్లో ఒక రీబ్రాండ్ చేశారు 2 సంవత్సరాల తర్వాత. దాన్ని మళ్ళీ MWC ఈవెంట్లో షోకేస్కి తీసుకొచ్చారన్నమాట. ఏంట్రా ప్రత్యేకత అంటే ఇది పర్పుల్ కలర్, పింక్ కలర్లో ఉంటుంది. మనకి బార్బీ సినిమా వచ్చింది కదా, ఆ సినిమా థీమ్ మీద దీన్ని అయితే తీసుకొచ్చారు. అంటే స్పెషల్ ఎడిషన్స్ అని చెప్పేసి మనకి మొబైల్ ఫోన్స్ చాలా వరకు ఇలా తీసుకొస్తారు. రీసెంట్గానే పోకో డెడ్పూల్ వేరియంట్ని తీసుకొచ్చింది. అలాగా వీళ్ళు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం దాన్ని ఇప్పుడు HMDలోకి రీబ్రాండ్ చేసి దాన్ని షో చేసుకుంటూ MWC ఈవెంట్లో తీసుకొచ్చి ఇప్పటికి ఎన్నాళ్ళకి టీనాల్లోకి అయితే లిస్ట్ చేశారనమాట. అంటే ఆగస్టు 28వ తారీఖున లాంచ్ చేయబోతున్నారంట. యాక్చువల్గా ఈ ఫ్లిప్ మొబైల్ మనం చూడడానికి ఇంతకుముందు చైనా మొబైల్స్ 1500, 2000 రూపాయలు ఇలాంటి ఫ్లిప్ మొబైల్సే వచ్చాయి. సేమ్ ఇదే పింక్ కలర్లో అయితే ఉండే అనమాట, నాకు బాగా గుర్తు. సో అటువంటి డిజైన్లు అయితే ఇవి కనబడుతున్నాయి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం లేండి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యాపిల్ iPhone 16 సిరీస్ సంబంధించిన డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి LG అండ్ శాంసంగ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చిందనమాట యాపిల్. సెప్టెంబర్ 10వ తారీఖున వీటిని అయితే లాంచ్ చేస్తారు, iPhone 16 సిరీస్ అని చెప్పి. ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ సేల్లోకి వచ్చేసరికి iPhone 16 వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. మొత్తం 90 మిలియన్ యూనిట్లు అయితే సేల్ అవుతాయని చెప్పి వీళ్ళు అంచనా వేసుకున్నారంట. అందులో 80 మిలియన్ యూనిట్స్కి సంబంధించిన డిస్ప్లే ప్రొడక్షన్ అనేది ఇప్పుడు శాంసంగ్ అండ్ LGకి అయితే ఇచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు 15 సిరీస్ డిస్ప్లేస్ కూడా మనకి శాంసంగ్ LG అయితే తయారు చేసినాయి. ఆ టైంలో చూసుకుంటే 87% శాంసంగ్కి, 13% LGకి ఇచ్చారు డిస్ప్లే ప్రొడక్షన్. ఇప్పుడు చూస్తే 43% శాంసంగ్కి, 35% LGకి ఈ ప్రొడక్షన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈసారి iPhone 16 సిరీస్ మొబైల్స్ మీద జనాలకి చాలా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రొడక్షన్ అంటే సేల్స్ కూడా ఎక్కువ అవుతాయని చెప్పి యాపిల్ చెబుతుంది. దాని కారణం ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు తీసుకొచ్చే ఏఐ అనమాట. దానివల్ల అయితే ఈ ఏఐ అనేది కూడా ఫ్రీ సర్వీస్ అయితే కాదు, $20 వరకు వసూలు చేస్తారని చెప్పి అనలిస్టులు అయితే చెప్తున్నారు.